హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తో వచ్చాను. సో ఈ రోజు ఏంటంటే నేను మొత్తం రికార్డ్ చేశాను. వీడియో రికార్డ్ చేసినాక చూస్తే నా వాయిస్ అనేది అస్సలు రికార్డ్ అవ్వలేదు. సో నేను మళ్ళీ దీనికి రికార్డింగ్ చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే కార్డ్స్ షఫుల్ చేసిన సౌండ్ అనేది మీకు రాదనమాట. ఎందుకంటే నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి. సో 18 మినిట్స్ నేను ఏదైతే రికార్డ్ చేశానో మళ్ళీ తిరిగి మొత్తం అంతా రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఈరోజు రీడింగ్ యొక్క టాపిక్ ఏంటంటే మీ వ్యక్తిని మనము ప్రశ్న సమాధానం అడిగి తెలుసుకుందాము. అసలు వాళ్ళ మనసులో ఏముంది, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇదే మన యొక్క రీడింగ్ అన్నమాట. ఓకేనా? సో ముందుగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఎవరైతే నా ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నారో, కామెంట్స్ చేస్తున్నారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్ స్టార్ట్ ది రీడింగ్. చూద్దాము అసలు మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సో స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఓకే, మా వ్యూవర్ యొక్క పర్సన్ మీరు ఎలా ఉన్నారండి? ఓకే, వీళ్ళు చాలా బాగున్నారండి. ఎందుకంటే వాళ్ళు జీవితంలో గివింగ్ అనేది నేర్చుకున్నారు. అంటే ఏంటంటే తన చుట్టుపక్కల వాళ్ళకి కానీ, తన ఫ్యామిలీకి కానీ, తన కింద పనిచేసే వ్యక్తులకు కానీ సో చాలా గివింగ్ అనేది కనబడతా ఉంది. తన ప్రేమ కానీ, తన డబ్బులు కానీ, తన టైం కానీ సో ఏదైతే వాళ్ళు పంచాలనుకుంటున్నారో అది అంతా అందరికీ పంచుతున్నారు. దానివల్ల వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అనమాట. ఆ సాటిస్ఫాక్షన్ వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా ఫుల్ఫిల్డ్ గా, సంతృప్తిగా భావిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళ లైఫ్ లో ఏంటంటే హ్యాపీనెస్ అని కూడా చెప్పలేము, కానీ ఒక ఆమ్, సంతోషం, ఫుల్ఫిల్మెంట్ అంటారు చూసారా, అంటే నేను ఒక పని చేశాను అనే ఒక సంతృప్తి. సో దానివల్ల ఏంటంటే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పట్ల కూడా వాళ్ళు చాలా కేర్ అనేది తీసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళకి పెద్దవాళ్ళు ఉండొచ్చు, లేదంటే పెట్స్ ఉండొచ్చు. సో వాళ్ళందరికీ కూడా చాలా కేర్ తీసుకొని వాళ్ళకి కావలసిన అన్ని సమకూరుస్తున్నారు అనమాట, కావలసినవన్నీ. ఓకే. సో మేబీ వాళ్ళ ఫ్యామిలీని హాస్పిటల్స్ పట్టుకెళ్ళటము ఇవన్నీ కూడా. సరే చూద్దాము. ఇంకా అసలు వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు మీరు మా వ్యూవర్ గురించి ఆలోచిస్తున్నారా? మా వ్యూవర్ యొక్క పర్సన్ మాకు దయచేసి ఆన్సర్ చెప్పండి. మా వ్యూవర్ గురించి అసలు మీరు ఆలోచిస్తున్నారా? ఓకే. సో మనకి ఇక్కడ ఫూల్ కార్డ్ వచ్చిందండి. ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రిస్క్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ గాని, చుట్టుపక్కల వాళ్ళు గాని, లేదంటే వాళ్ళ శ్రేయోభిలాషులు వాళ్ళందరూ చెప్తున్నారు. నువ్వు ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళొద్దు. నీకు డేంజరు. మామూలుగా అంటారు చూసారా, ఒక బొక్క బోర్లా పడిపోవడం అంటారు చూసారా, ఆ విధంగా వాళ్ళందరూ చెప్తున్నారు. నువ్వు పడిపోతావురా, మళ్ళీ నువ్వు లేవలేవు అన్నట్టుగా అందరూ చెప్తున్నారు. కానీ వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. మీ పర్సన్ ఏంటంటే ఏది ఏమైతే కూడా నేను రావాలి, నా వ్యక్తితో కలవాలి అన్నట్టుగా ఒక రిస్క్ తీసుకొని న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేదైతే వాళ్ళు కోరుకుంటున్నారండి. సో దానికోసం అనేసి ఒక ప్రయత్నం అయితే స్టార్ట్ చేశారు. ముందుకి రావడానికి సంసిద్ధం అవుతున్నారనమాట. సో ఒక ఫ్రెష్ స్టార్ట్, న్యూ బిగినింగ్, మీతో ఎంజాయ్ చేయటము, మీతో టైం స్పెండ్ చేయటము, ట్రావెల్ చేయటము. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి కావాలి అన్నమాట. అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి. సో ఆ ప్రయాణాన్ని స్టార్ట్ చేయడానికి వాళ్ళు మొత్తం అంతా ఒక ప్లానింగ్ అనేది చేస్తున్నారు. సో ముందుకు రావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఒక రిస్క్ తీసుకొని మీతో ఒక కనెక్షన్ అనేది రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇంకా చూద్దాము. అసల మీరు మా వ్యక్తి గురించి నా వ్యూవర్ ని తలుచుకున్నప్పుడు మీ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి? అసలు మీరేం ఆలోచిస్తారు నా వ్యూవర్ గురించి? ఓకే. సో నా వ్యూవర్ గురించి మీరేం ఆలోచిస్తారు? మీ గురించి ఆలోచించినప్పుడంతా, మీరు గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళకి ఒక రకమైన ఒక రెస్పెక్ట్‌ఫుల్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో మీరు ఒక కింగ్ లాంటి వారు, లేదంటే మీరు చాలా కాన్ఫిడెంట్ పర్సను. సో మీకేం కావాలి అనేది సాధించుకునే ఒక శక్తి, ఒక సమర్థత మీలో అయితే ఉంది అనేది వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. సో వాళ్ళేంటంటే ఆహ్, మీలో ఉండే ఒక కాన్ఫిడెన్స్ ఇవన్నీ చూస్తున్నారు. అలాగే మీరంటే చాలా ఒక ఇష్టము, ప్యాషన్, అట్రాక్షన్ అనేది ఉంది. మిమ్మల్ని చాలా పూర్తిగా మీకు అట్రాక్ట్ అయిపోయి ఉన్నారనమాట ఈ వ్యక్తి.
సో ఎలాగైనా మిమ్మల్ని పొందాలి అనే డిటర్మినేషన్‌తో అయితే ఉన్నారు. చాలా ఇది మెచ్యూర్డ్ లవ్ లాగా కనిపిస్తా ఉందండి. మెచ్యూర్డ్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి ఈ పర్సన్‌కి. ఓకే. సో ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఫూల్ కార్డ్ బట్టి ఏం చెప్పొచ్చంటే వీళ్ళు ఒక రకంగా ఒక ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ, ఒక ఏజ్‌లో చిన్నవారవ్వచ్చు, మెచ్యూరిటీ లెవెల్‌లో చిన్నవారవ్వచ్చు. కానీ వాళ్ళకి ఉండే ఫీలింగ్స్ మీ పట్ల ఎలా ఉన్నాయంటే చాలా మెచ్యూర్డ్ ఫీలింగ్స్ అనేవున్నాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలి. మీ గురించి ఇంకా తెలుసుకోవాలి. మీ సక్సెస్‌లో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక మంచి స్టేజ్‌లో ఉన్నారు. ఒక మంచి స్టేటస్‌లో ఉన్నారు. అందరికీ మీ పైన ఒక అభిప్రాయం అనేది ఏర్పడింది. సో వీళ్ళేమనుకుంటున్నారంటే నేను కూడా నీ జీవితంలో ఒక భాగస్వామిని అవ్వాలి అనేది వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారు. ఓకే. సో, మరి మీరు ఇంత ఆలోచిస్తున్నారు. ఇంత మంచిగా ఉన్నాయి కదా మీ ఆలోచనలు. మా వ్యక్తిని ప్రేమిస్తున్నారా? మా వ్యూవర్‌ని ప్రేమిస్తున్నారా? యెస్ అండి. ద సన్ కార్డ్ వచ్చింది. సో, 100% యెస్. మీరంటే వాళ్ళకి చాలా చాలా ప్రేమ, అభిమానం ఉంది. సో, ఎందువల్ల మిమ్మల్ని ఇష్టపడుతున్నారనేది కూడా వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారండి ఇక్కడ. మీలో ఒక చిన్న పిల్ల మనస్తత్వం అనేది వాళ్ళు చూసారండి. ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో చాలా మంది వచ్చుండొచ్చు. చాలా మందితో వీళ్ళు రోజు కాంటాక్ట్ అవుతూ ఉండొచ్చు. వాళ్ళ కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. అందరూ ఏంటంటే ఒక కపట నాటకం అనేది ఆడుతున్నారు వాళ్ళ దగ్గర. మీరేంటంటే అంటే వాళ్ళ స్వలాభం కోసము మీ వ్యక్తి దగ్గరికి రావటము, వాళ్ళ అవసరం తీరిపోగానే వీళ్ళని అసలు పట్టించుకోకపోవడము, ఆ విధమైన మెంటాలిటీ, ఆ విధమైన నేచర్ అనేది మీ వ్యక్తి చూసి చూసి అలిసిపోయారు. కానీ మీ దగ్గరికి వస్తే ఏంటంటే, మీ యొక్క ఇన్నోసెన్స్, మీరు మనసులో ఏది ఉంటేనో కూడా ఓపెన్‌గా చెప్పేయటము. అంటే మీరిచ్చిన ఒక అటెన్షను, కేరు వేరే వాళ్ళెవ్వరు ఇవ్వలేదండి ఈ వ్యక్తికి. ఇది ఈ వ్యక్తికేంటంటే ఒక కొత్త ఫీలింగు, ఒక కొత్త అనుభూతి అని చెప్పొచ్చు. సో, దానివల్ల ఏంటంటే, ఆ ఫీలింగ్ నాకు ఇంకా ఇంకా కావాలి. అటువంటి మొమెంట్స్ నాకు ఇంకా ఇంకా కావాలి అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ కలవాలి. మళ్ళీ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి. ఈ షార్ట్ పీరియడ్ లోనే నేను ఇంత హ్యాపీనెస్ పొందాను అంటే, లైఫ్ లాంగ్ ఉంటే ఇంకెంత హ్యాపీనెస్ పొందుతానో అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ప్లానింగ్ అయితే చేస్తున్నారు. మీతో లాంగ్ టర్మ్ ఫ్యూచర్ అనేది ఆలోచిస్తున్నారు. ఒక పెళ్లి, పిల్లలు, ఒక ఇల్లు కట్టుకోవడము ఇవన్నీ కూడా వాళ్ళైతే ఆలోచిస్తున్నారండి. సో ఒక మ్యారేజ్, కమిట్మెంటు, సో ఇవన్నీ కూడా చాలా సీరియస్ గా అనేది ఆలోచిస్తున్నారు మీ గురించి. ఓకే. సో మా అంటే మీరు ఇచ్చిన ఒక హ్యాపీనెస్, ఆ యొక్క అనుభూతి అనేది వేరే వాళ్ళు ఎవ్వరూ ఇవ్వలేదు. సో వాళ్ళు రెడీ అవుతున్నారు ఖచ్చితంగా మీ దగ్గరికి రావడానికైతే ఖచ్చితంగా రెడీ అవుతున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. ఎలాగ రావాలి? ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఒక గుర్రం పైన కూర్చొని రెడీగా ఉన్నారు. కానీ అది బ్యాలెన్స్ అనేది కుదరటం లేదు. ఎలాగా రావాలి అనేది ప్లానింగ్ అయితే వాళ్ళు చేస్తున్నారు ఖచ్చితంగాను. సో అది మనకిక్కడ తెలుస్తా ఉంది. సరే చూద్దాము. సో మరి మీరు ఇంత ప్రేమిస్తున్నారు కదా! మరి మీరు ఎందుకు చెప్పటం లేదు? సో మీరు ప్రేమిస్తున్నట్టయితే మీ ఫీలింగ్స్ అనేది నా వ్యూవర్‌కి చెప్పాలి కదా! మీ ఫీలింగ్సు, మీ లవ్ అనేది తెలియచేయాలి కదా! ఎందుకు తెలియచేయటం లేదు? అసలు మీరు మా వ్యక్తిని లవ్ చేస్తున్నారా? ఓకే. సో వాళ్ళు మీకు కొంచెం భయపడుతున్నారండి. ఒక సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే తనని తను ఒక చిన్నగా భావిస్తున్నారనమాట. నేను ఈ వ్యక్తికి సరిపోతానా? లేదా? నేను ఈ వ్యక్తి నా పర్సన్ దగ్గరికి వెళితే వాళ్ళేమన్నా నన్ను కొట్టి పారేస్తారేమో. అంటే ఏంటంటే తమాషా చేయకు, జోక్ చేయకు అన్నట్టుగా మీరు తీసి పడేస్తారేమో. లేదంటే ఏమైనా తిడతారేమో, లేదంటే గొడవ చేస్తారేమో. సో వాళ్ళకేంటంటే ఒక సెల్ఫ్ వర్త్ ఇష్యూస్, లేదంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఎందుకంటే మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. మీరు ఒక సమృద్ధిగా ఉన్నారు. మీరు ఒక మంచి స్టేటస్‌లో, ఒక స్టాండర్డ్ పొజిషన్‌లో ఉన్నారు. సో మీకేంటంటే ఈ వ్యక్తితో ఉండాలా? వద్దా? అనేది నిర్ణయం కంప్లీట్‌గా మీ చేతిలో ఉంది. మీరు యెస్ అంటేనే ఇది జరుగుతుంది. సో వాళ్ళకేంటంటే ఎవరైనా నో అనేసి వాళ్ళని రిజెక్ట్ చేస్తే వాళ్ళు తట్టుకోలేరనమాట. ఎవరికైనా అంతే కదా! సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో నిజంగా మీరు మా వ్యూవర్‌ని ప్రేమిస్తున్నారా? లేదా? మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసల? మీ నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు?
సో మీరు సరే ఈ కథకి ఏదైనా ఒక ముగింపు ఉండాలి, ఒక మూమెంట్ అనేది ఉండాలి కదా! సో మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మా వ్యూవర్ యొక్క పర్సన్ దయచేసి మాకు చెప్పండి. ఓకే. సో నెక్స్ట్ యాక్షన్ ఈస్ వెరీ వెరీ క్లియర్ అండి. వాళ్ళు తన ప్రేమని మీకు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఒక మన్మథ బాణం అనేది మీ సైడ్ నుంచి వచ్చింది. వాళ్ళకి బాగా చాలా గట్టిగా గుచ్చుకుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా ప్యాషనేట్‌గా ఉన్నారు. మీతో ఎప్పుడెప్పుడు చెప్దామా తన మనసులో ఫీలింగ్స్. ఒకవేళ మీకు మనసులో ఉండొచ్చు. ఈ వ్యక్తికి ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు. సో వేరే వాళ్ళు ఉంటే నన్నెందుకు చూస్ చేసుకుంటారు అన్నట్టుగా మీ మనసులో ఉంటే గనక వాళ్ళు క్లారిఫై చేస్తున్నారు. నాకు వేరే ఆప్షన్ ఉంటేను కూడా నేను నిన్నే చూస్ చేసుకుంటాను. నేను నీతోనే ఉంటాను అని చెప్పేసి వాళ్ళైతే మీకు ప్రామిస్ చేస్తున్నారు. సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏమంటే మీ దగ్గరికి వచ్చి వాళ్ళ లవ్ అనేది మీకు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఓకేనా? సో మా వ్యూవర్ యొక్క పర్సన్ ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా వ్యూవర్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే. సో ద ఎంపరర్. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 ఆఫ్ వాండ్స్. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నా కింద పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒక బాస్, ఒక లీడర్ లెవెల్‌లో ఉన్నాను. సో నేను ఇలాంటి లెవెల్‌లో ఉండేటప్పుడు నేను చిన్న తనంగా ఇలా వెంట పడటము, ఇలాగ లవ్వు ఇవన్నీ నాకంత అంటే అందరూ నన్ను అబ్జర్వ్ చేస్తారు. నేనేం చేస్తానో కూడా అందరూ నన్ను అబ్జర్వ్ చేస్తారు. సో నీ దగ్గరికి వచ్చి నేను ఆ రిజెక్షన్ అనేది ఫేస్ చేయాలంటే నాకు చాలా భయంగా ఉంది. సో కానీ నువ్వు ఒక సిగ్నల్ ఇస్తే చాలు. నువ్వు నాకు నేను నీ గురించి వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ. నీ దగ్గర నుంచి కాల్ గానీ, మెసేజ్ గానీ ఏదైనా ఒక సైన్, సిగ్నల్ వస్తుందా అనేసి నేను వెయిట్ చేస్తున్నాను. కానీ నువ్వు అసలు ఎటువంటి యాక్షన్ తీసుకోవటం లేదు. నాకు నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు అనేది నాకు తెలియటం లేదు. సో దయచేసి ఒక సైన్, సిగ్నల్ ఇవ్వు. ఒక కాల్ గానీ, మెసేజ్ గానీ చెయ్యి. నీ గురించి నేను వెయిట్ చేసి, చేసి చాలా అలసిపోయాను. దానివల్ల నా హెల్త్ కూడా ప్రాబ్లమ్ అయిపోతుంది. సో రాత్రులు నిద్ర అనేది పట్టట్లేదు. సరే చూద్దాము. ఇంకా మీకు వాళ్ళు ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే. మిర్రర్. సో మిర్రరింగ్ ఈచ్ అదర్, సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, ఇన్నర్ వూండ్స్. సో వాళ్ళేంటంటే మీరిద్దరూ ఒకరినొకరు మిర్రర్ చేసుకుంటున్నారండి. ఎలాగంటే వాళ్ళు మాట్లాడితే మీరు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడడం మానేస్తే మీరు మానేస్తారు. సో వాళ్ళు ప్రేమగా ఉంటే మీరు ఉంటారు. అంటే ఏంటంటే ఇద్దరు ఒకరినొకరు ఇది ఫాలో చేస్తున్నారు. వాళ్ళేం చేస్తే మీరు అదే చేయాలి. ఇక్కడ నాకు ఇగో క్లాషెస్ కూడా కనబడుతున్నాయండి. ఎందుకంటే మీరు కూడా ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు. వాళ్ళు ఒక ఎంపరర్ లాగా ఉన్నారు. సో ఇద్దరికి ఏంటంటే మంచి హై లెవెల్ పొజిషన్ లో ఉండే ఇద్దరు పోటీ పడుతున్నారనమాట. అంటే నువ్వెంత అన్నట్టుగా ఒక ఈగో క్లాష్ అనేది కనబడతా ఉంది. తర్వాత ఒక బ్లోయింగ్ కిస్. సో వాళ్ళకైతే మీకు ఒక బ్లోయింగ్ కిస్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ అన్‌కండిషనల్ లవ్ అనేది మీకు తెలియచేయాలనుకుంటున్నారు. సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయాలి. గివింగ్ అండ్ రిసీవింగ్, ఫెయిర్‌నెస్ అండ్ లవ్, అఫెక్షన్ రిటర్న్డ్. సో వాళ్ళు ఇవన్నీ మీకు చెప్పాలనుకుంటున్నారండి. సో ఫెయిర్‌నెస్ ఉండాలి. లవ్‌లో మనిద్దరం నిజాయితీగా ఉండాలి. నువ్వు ఏదైతే ఎఫెక్షన్ ఆలోచిస్తున్నావో, ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావో అది నేను నీకిస్తాను. ఆ ఎఫెక్షన్ అనేది నీకిస్తాను. నా అన్‌కండిషనల్ లవ్ అనేది నీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి హెల్తీ చాయిసెస్. సో హెల్తీ చాయిసెస్ వాళ్ళేమంటున్నారంటే సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్, బీయింగ్ హ్యాపియర్, లవ్ అండ్ లైఫ్. సో వాళ్ళేమంటున్నారంటే నువ్వు ఏది ఏమైనప్పటికీ సెల్ఫ్ కేర్ అనేది తీసుకో. చక్కగా తిను, టైంకి భోజనం చెయ్యి, టైంకి పడుకో. నీ సెల్ఫ్ కేర్ అనేది చాలా ముఖ్యం. నువ్వు హ్యాపీగా ఉంటే ఇంకా హ్యాపీనెస్ అనేది అట్రాక్ట్ చేస్తావు. ఇదే కదా లా ఆఫ్ అట్రాక్షన్. సో మీరు హ్యాపీగా ఉండండి. సో దానివల్ల ఏంటంటే ఇంకా మన ఇద్దరము దగ్గరయ్యే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల హ్యాపీగా ఉండు అనేసి అయితే మీకు చెప్తున్నారనమాట. సో హ్యామర్ అంటే సాబుటాజ్ అండ్ రీబిల్డ్, పర్సిస్టెంట్, వర్కింగ్ ఆన్ ఇట్, రిపేరింగ్. ఓకే. సో వాళ్ళు ఏమంటున్నారంటే మన కనెక్షన్ కి ఒక రిపేర్ అనేది అవసరం. ఎందుకంటే మన ఇద్దరము పాస్ట్ లో దెబ్బతిన్నాము. ఇద్దరు ఒకరినొకరు హర్ట్ చేసుకున్నాము. సో మనకి ఏదైతే ప్రాబ్లం అయిందో దాన్ని హీల్ చేసుకోవాలి, దాన్ని రిపేర్ చేసుకోవాలి. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. నేనైతే ఖచ్చితంగా మన కనెక్షన్ గురించి వర్క్ చేస్తున్నాను. దీన్ని ఎలా రిపేర్ చేయాలనేది కూడా నేను ప్లానింగ్ చేస్తున్నాను. కొంచెం నాకు టైం ఇవ్వు.
ఇది కొంచెం టైం పడుతుంది. మనం ఎందుకంటే రీబిల్డ్ చేయాలి. మన కనెక్షన్ ఏదైతే ఉందో మన పాస్ట్ అనేది మర్చిపోయి రీబిల్డ్ చేయాలి. సో ఫియోనిక్స్ న్యూ ఫేజ్, రీకండల్, రిన్యూ అండ్ గ్రోత్, చేంజ్డ్ మైండ్, రైజ్ ఫ్రమ్ యాషెస్. సో వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ అండి. క్లెయిమ్ చేసుకోండి ఖచ్చితంగాను. ఓకే, సో ఇదేంటంటే న్యూ బిగినింగ్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మనకి ఒక న్యూ ఫేజ్ అనేది వస్తుంది మన కనెక్షన్ లో. మనం ఈ కనెక్షన్ రీకండిల్ చేద్దాం, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం, ఒక రెన్యూ చేద్దాము. దానివల్ల మన కనెక్షన్ అనేది గ్రో అవుతుంది. నా మైండ్ అనేది చేంజ్ అయిపోయింది. నాకు ఇప్పుడు కంప్లీట్ గా నేను నీతో సరెండర్ అవ్వాలనుకుంటున్నాను, ఈ కనెక్షన్ లోకి రావాలనుకుంటున్నాను. ఒకవేళ మీ కనెక్షన్ ఎండ్ అయిపోయి సడన్ గా టవర్ మూమెంట్ వచ్చి కూలిపోయి ఉంటే గనక రైజ్ ఫ్రమ్ యాషెస్, మనం మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలని కోరుకుంటున్నారు. బ్యాక్ స్టాబింగ్, హార్ట్ బ్రేక్ అండ్ పెయిన్, సెపరేషన్ అండ్ లాస్, డిసెప్షన్ అండ్ లైస్, షాకింగ్ అటాక్. సో మనకి జస్ట్ వచ్చింది కదా, రైజ్ ఫ్రమ్ యాషెస్ అని వచ్చింది కదా. సో ఇదేంటంటే మీ ఇద్దరి మధ్యలో ఒక బ్యాక్ స్టాబింగ్ అనేది జరిగింది. వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. సో మీరు వాళ్ళని మోసం చేశారు, మీరు వాళ్ళ హార్ట్ బ్రేక్ చేశారు, చాలా పెయిన్ లో ఉన్నారు వాళ్ళు. అసలు అంటే మీరు ఆ టైంలో ఎందుకు అలా బిహేవ్ చేశారు అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది ఒక డిసెప్షన్, నన్ను మోసం చేశావు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ సపరేషన్ అనేది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, చాలా పెయిన్ గా ఉంది వాళ్ళకి. ఇది ఒక షాకింగ్ అటాక్ గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకే, సో క్యూపిడ్స్ ఆరో. సో నేను చెప్పాను కదా, మన్మథ బాణం అని చెప్పాను కదా, సో అదే అనమాట ఇక్కడ. హ్యావ్ ఫెయిత్, లవ్ ఈస్ కమింగ్, సర్ప్రైజ్ ఇన్విటేషన్, స్ట్రక్ బై లవ్. ఓకే, వాళ్ళు మీకు సర్ప్రైజ్ గా ఏదో ఇన్విటేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. లవ్ ఈస్ కమింగ్ అని చెప్తున్నారు మీకు. నేను వస్తున్నాను, నేను నా ప్రేమను అనేది నీకు ఎక్స్ప్రెస్ చేస్తాను, మన ఇద్దరం మళ్ళీ ప్రేమగా ఉందాము, ఈ లవ్ కనెక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేద్దాము, కానీ నమ్మకం ఉంచు. ఈ హ్యావ్ ఫెయిత్, నమ్మకం ఉంచు, ఖచ్చితంగా నేను వస్తాను. స్ట్రక్ బై లవ్, మీరు ఏదైతే మన్మథ బాణం వేశారో అది వాళ్ళు చాలా స్టక్ అయిపోయారు అనమాట. ఇంకా మీ దగ్గర నుంచి వాళ్ళు ఇంకెటు పారిపోలేరు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఎంత అట్రాక్షన్, ఎంత ప్యాషన్, ఎంత లవ్ ఉంటేను కూడా మనకు ఒక క్లారిటీ అండ్ ట్రూత్ అనేది కావాలి. స్వర్డ్స్ అండ్ రోజ్, సో ఒక రివిలేషన్స్, ఆనర్ అండ్ ప్రొటెక్షన్ అండ్ డిటర్మినేషన్. సో మనం ఈ కనెక్షన్ ని చాలా బాగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేసి ఒక డిటర్మిన్డ్ గా ఉన్నారనమాట. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ కనెక్షన్ గురించి మన ఇద్దరం వర్క్ చేయాలి అనేసి మీతో చెప్తున్నారు. సో మనం ఒక డిటర్మైన్డ్ గా, ఒక ట్రూత్ క్లారిటీతో, అంటే మన ఇద్దరం కుదురుగా కూర్చొని మాట్లాడుకున్నామంటే ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుంది. ఎందుకంటే చాలా పొటెన్షియల్ ఉంది ఈ కనెక్షన్ లో. ఇది ఈ విధంగా ఎండ్ అయిపోకూడదు. మన కనెక్షన్ ఏదైతే ఉందో అది లైఫ్ లాంగ్ కనెక్షన్ గా మారాలి. మన ఇద్దరము కలిసే ఉండాలి, ఎప్పటికీ మనము ఇలాగే ఉండాలి. ఓకే, ఇదండి ఇవాళ రీడింగ్. ఎంతవరకు మీకు రెజనేట్ అయింది? మీకు రెజనేట్ అయితే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఓకే, సో ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ 111 కానీ లేదంటే 1111 కానీ, ఇది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. చాలా బ్యూటిఫుల్ రీడింగ్ వచ్చిందండి, ఇది ఖచ్చితంగా మీకు రెజనేట్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ రేపటి రీడింగ్ లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్, గాడ్ బ్లెస్ యూ.